మీ అమ్మ పడే కష్టం. వాళ్ళకు ఒకటే కోరిక, ఇప్పటికీ వాళ్ళకు ఒకటే నమ్మకం, గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. నా కొడుకు ఏం చేస్తున్నాడు, పొద్దున్నే స్కూల్కి వెళ్తాడు, చదువుకుంటాడు, సాయంత్రం ఇంటికి వస్తాడు, బుద్ధిగా ఉంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాం మనకు తెలుసు. ఈ మధ్య సినిమాలు ఎక్కువ అయిపోయినాయి కదా సినిమాలు. ఆ సినిమాలో చూసేటివన్నీ కూడా నేర్చుకోవాలి. 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 10వ తరగతి స్టూడెంట్స్ 10 అంటే పట్టుమని 15 ఏళ్ళు రావు. 15 ఇయర్స్కి ఈరోజు ఎలా ఉన్నారు స్టూడెంట్స్ అంటే నిజంగా ఎలా అలవాటు అవుతున్నాయో లేదు. నాకు కూడా ఉన్నాయండి అలవాట్లు. ఆ అలవాట్లు ఏంటో తెలుసా? 15 ఏళ్ళకు నాకున్న అలవాటు ఏంటి అని అంటే గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడుకోవడం నా అలవాటు. 15 ఏళ్ళకు నాకున్న అలవాటు ఏంటి అని అంటే ఏదైనా సరే నా అమ్మకు నా నాన్నకు ఎక్కడైనా హెల్ప్ చేయాలని ఉంటుంది కదా సెలవులో, అలాంటి ఆ అలవాటు ఉండే. నాకు కూడా నష ఉండే. ఆ నష ఏందో తెలుసా? నేను లైఫ్లో ఎదగాలన్న నష నాకుండే. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మన చుట్టుపక్కల ఎలా అయిపోతుందంటే సినిమాలో చూస్తాం, వాడు ఒకడు సిగరెట్ పట్టుకొని ఉఫ్ 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 అని ఊదుతాం. ఓకే, ఇదేనేమో హీరోయిజం. అక్కడ సినిమాలలో చూపిస్తాడు, వాడెవడో చిన్న ప్యాకెట్ కొనుక్కుంటాడు, వీడెవడో ఇదో ప్యాకెట్ కొనుక్కుంటాడు. ఇదేంద్ర నాన్న అంటే ఇది గంజాయి. అది తీసుకున్నాక మన లైఫ్ ఏమవుతుంది చాలా మందికి తెలియదు. ఇక్కడ నేను మీకు చెప్తున్నా ఏమవుతుంది తెలుసా? ఫస్ట్ థింగ్, స్టార్టింగ్లో ఓహో ఏదో ఊహా ప్రపంచంలో బతుకుతున్నాం అనుకుంటాం, ఎన్నెన్నో మెమోరీస్ తిరిగి వస్తున్నాయి అనుకుంటాం. ఇది ఫస్ట్ స్టెప్. అక్కడ ఆనందం ఉంటుంది. నేను ఇలా ఇవన్నిటిని కూడా గుర్తు చేసుకుంటాను, వేరే ప్రపంచం ఉంది, ఇది మరో ప్రపంచం అని గంజాయికి మొదటి అడుగు వేస్తాను. ఈ అడుగు ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఎవడైతే దాంట్లో మునిగిపోయాడో వాడు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. అది తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత మెల్లిగా మనకు స్టార్ట్ అవుతుంది. అది సిగరెటే కానివ్వండి, గంజాయే కానివ్వండి, మందే కానివ్వండి, ఇంకేదన్నా కానివ్వండి. అది అక్కడ నుంచి మొదలై 2వ స్థాయికి వెళ్తుంది. ఆ 2వ స్థాయి ఎక్కడ పడుతుంది అంటే మీ చదువు మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆ 2వ స్థాయి ఎక్కడ పడుతుంది అంటే అమ్మా నాన్న మీదికి అరవడం వరకు వెళ్తుంది. ఆ 10 రూపాయలు, ఆ 20 రూపాయలు, ఆ 50 రూపాయలు, 100 రూపాయలు దొరకకపోతే మనం అరుస్తా, నాకు ఇస్తావా లేదా? ఇప్పుడు అది 100 అవ్వచ్చు, అది 1000 అవ్వచ్చు, అది 50,000 అవ్వచ్చు. ఆ మత్తులో మనం ఏం చేస్తున్నామో తెలియదు. ఇది 2వ స్టెప్. 3వ స్టెప్ ఏమైతుంది తెలుసా? మన మైండ్ పనిచేయడం మానేస్తుంది. మన 3వ స్టెప్ మైండ్ పనిచేయడం మానేస్తుంది. అందుకే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ హత్యలలో, ఈ దారుణాలలో, ఈ క్రైమ్లలో 90% క్రైమ్ ఎక్కడి నుంచి అవుతుందంటే మత్తు తీసుకున్న యంగ్స్టర్స్, మత్తు తీసుకున్న టీనేజర్స్ నుంచి అవుతుంది. 13 ఏళ్ల బాలుడు మత్తులో ఏదో చేశాడు. 16 ఏళ్ల యువకులు మత్తులో నలుగురిని కొట్టారు. ఇవన్నీ వార్తలు మనం చూస్తున్నాం కదా. ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు. మీ ఏజ్ చాలా చిన్నది. ఈ ఏజ్ ఎంత పవిత్రమైంది అని అంటే టీనేజ్ అనేది, ఆ టీనేజ్లో మీరు ఈ బ్రెయిన్కి ఏది ఇస్తే అదే ఉంటుంది. మంచి ఇవ్వండి, మంచే తిరిగి వస్తుంది. చెడు ఇవ్వండి, చెడే తిరిగి వస్తుంది. ఇలా మత్తు ఇవ్వండి, ఆ మత్తే మీకు జీవితాంతం మొత్తం ఉంటుంది. మీరు డిసైడ్ అవ్వండి ఈ ఏజ్లో ఏం చేయాలి. ఒక ఇద్దరు స్టూడెంట్స్ కథ చెప్తా. ఒక వ్యక్తి పుట్టుకతోనే గుడ్డివాడు. అలా పుట్టుకతోనే గుడ్డివాడు. వాళ్ళ నాన్న అనుకున్నాడు వీడిని తీసి చెప్పి గొయ్యితా అనుకుంటాడు. కానీ వాళ్ళ అమ్మ బతిమలాడుతుంది, ఏం కాదు మనం తనని పెంచుకుందాము అని చెప్పి. సరే అని చెప్పి పెంచుకుంటారు, స్కూల్లో వేస్తారు. స్కూల్లో టీచర్ల హెల్ప్తో చదువుతూ మొదలు పెడుతూ ఉంటాడు. అలా చదువుతున్న టైంలో ఇంకొక ఫ్రెండ్, తన ఫ్రెండ్ అనమాట. ఆ ఫ్రెండ్, ఈ గుడ్డ అతని పేరు శ్రీకాంత్. ఆ ఎవరైతే తన ఫ్రెండ్ ఉంటాడు కదా, తన పేరు రాకేష్. ఆ రాకేష్ ఇతనితో చెప్తాడనమాట, అరే ఈ చదువులన్నీ నీ వల్ల కాదు, నువ్వు అసలు నీ కంటి చూపే లేదు అని చెప్పి తనని ఎగతాళి చేస్తాడు. ఎగతాళి చేసి తన ముందు సిగరెట్ తాగడం, అరే ఇది చూడు, నువ్వు ఇది కూడా చేయగలుగుతావా, నువ్వు గంజాయి తాగలుగుతావా, నువ్వు ఇది చేయగలుగుతావా అని చెప్పి తనని రెచ్చగొట్టాడు. కానీ తను మాత్రం అవన్నీ చోటికి పోలేదు. ఎందుకో తెలుసా? తనకు కనిపించాలి కదా, దాంట్లో ఏముందో తనకు తెలియదు.
అలాగే చదువుకున్నాడు 10th క్లాస్ ఎగ్జామ్ రాశాడు, పై చదువులకు వెళ్ళిపోయాడు. ఇంటర్మీడియట్లో చదువుకుందామంటే తనకు కావాల్సిన చదువు లేదు, కోర్టుతో కొట్లాడాడు, తన చదువు తెచ్చుకున్నాడు. ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ చదవాలనుకున్నాడు. ఆ డిగ్రీ ఇక్కడ ఇండియాలో చదవాలనుకుంటే తనకి గుడ్డి వాళ్ళకి ఆ చదువు లేదు అన్నాడు. ఇక్కడ నుంచి సీదా అమెరికాకి వెళ్ళిపోయాడు. అమెరికాలో బాస్టన్ అనే ఒక పెద్ద యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. అలా కంప్లీట్ చేసి తిరిగి వచ్చిన తర్వాత తను ఉద్యోగం లేకుండా లేడండి, ఒక కంపెనీ స్థాపించాడు. ఆ కంపెనీ స్థాపనకి ఎవరు పెట్టుబడి పెట్టారు తెలుసా? ఏపీజే అబ్దుల్ కలాం పెట్టుబడి పెట్టాడు. అలా పెట్టుబడి పెట్టిన తర్వాత బాగా నడుస్తున్న టైంలో ఎవరైతే తన ఫ్రెండ్ మత్తు పదార్థాలకి గురయ్యాడో వాడు జీవితంలో సక్సెస్ అవ్వలేదు, ఏమీ సాధించలేడు. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు. తర్వాత ఏమీ చదవలేదు, అమ్మా నాన్నకి భారం అయిపోయాడు. ఊర్లో అందరూ తనను తిట్టాడు. ఆ ఊరు వదిలి వచ్చి తన ఫ్రెండ్ దగ్గర అడుగుకున్నాడు, ప్లీజ్ ఒక్క ఉద్యోగం ఇవ్వవా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి, అన్నీ ఉండి ఎవడైతే మత్తు పదార్థాలకి బానిస అయ్యాడో వాడు జీవితాంతం అడుక్కుంటూ బతికాడు. కళ్ళు లేని వ్యక్తి ప్రపంచాన్ని సృష్టించి తిరిగి వచ్చి కొన్ని వేల మందికి ఉద్యోగాన్ని కల్పిస్తున్నాడు. మీరు డిసైడ్ అవ్వండి, మీరు ఏది కావాలనుకుంటున్నారు. మనం ఎందుకు ఆ గంజాయి జోలికి పోవాలి, మనం ఎందుకు ఆ సిగరెట్ జోలికి పోవాలి, మనం ఎందుకు ఆ మందు జోలికి పోవాలి? ఎందుకు పోతాం తెలుసా? సరదా. దాంట్లో ఒక హీరోయిజం కనిపిస్తుంది. నా ఫ్రెండ్ కూడా ఇట్లా స్టైల్గా పట్టుకొని తాగుతున్నాడు. అండ్ ఇక్కడ ఉన్న పేరెంట్స్ కూడా చెప్తాను, ఆ తప్పు మీది కూడా. ఎందుకు మీది కూడా అని నేను అంటున్నాను అంటే, మన కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడు చూసే బాధ్యత మనది. తనకి 50 రూపాయలు ఇస్తున్నందుకు అడగాలి, ఈ 50 రూపాయలు మనం ఎందుకు ఇస్తున్నాం, ఈ 50 రూపాయలు ఎక్కడ ఖర్చు పెడుతున్నావు అని అడిగిన రోజు మనకు తెలుస్తుంది ఆ 50 రూపాయలు ఎక్కడ ఖర్చు పెడతాం. మనకు తెలుసు మన ప్రేమ, మనం ఇచ్చే ఆ డబ్బు కానివ్వండి, మనం ఇచ్చే అవన్నీ కానివ్వండి, మనం ఎందుకు ఇస్తున్నాము అని అంటే వాళ్ళ మీద ప్రేమ. నేను బ్రతుకు వాళ్ళు ఎలాగైనా బ్రతకాలి, నేను కష్టపడ్డాను నా కొడుకు కూడా కష్టపడొద్దు అనే ఆ ఒక ఆలోచనలో మనం ఇస్తున్నాం. కానీ అలాగే వాళ్ళు మీరు చెయ్యనివే చేస్తున్నారు, మీరు చెయ్యని వాటికే వెళ్తున్నారు. ఇంకొక సీరియస్ థింగ్ నేను మీకు చెప్తున్నా, చాలామంది జాగ్రత్తగా స్టూడెంట్స్ వినండి. ఏదైనా కొట్లాట అవుతానో లేకపోతే ఏదైనా కేసు అయిందనుకోండి, దానికి కోర్టు లేదా లాయర్లు దాన్ని నిరూపించాలి. కానీ ఈ కేసు దీన్ని ఏమంటారంటే నార్కోటిక్ కేస్. నార్కోటిక్ కేసులో మీ మీద ఏదైనా ప్రూఫ్ పడితే, మిమ్మల్ని ఎవరైనా అరెస్ట్ చేస్తే పోలీసులు ప్రూఫ్ చేయడమో లాయర్లు ప్రూఫ్ చేయడమో కాదండి, మనం నిరూపించుకోవాలి నేను చేయలేదు అని. మీరు అనుకుంటారు నేను బయటికి వెళ్ళి ఉప్పు అని ఊదితే, లేదంటే నేను గంజాయి తీసుకుంటే, నేను కొకాయిన్ తీసుకుంటే తెలియదు అని మీరు అనుకుంటున్నారు. కానీ మీ బ్లడ్ టెస్ట్ చేస్తే 30 నుంచి 45 రోజుల వరకు అది అట్లాగే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఒక సరదాగా స్టార్ట్ అయ్యే థింగ్ ఎక్కడ వరకు పోతుంది అనే ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. నేను ఒక్కనే కదా ఇట్లా చేసేది, నాకు మా అన్నున్నాడు, వాడు మంచిగానే ఉంటాడు కదా, వాడు సంపాదిస్తున్నాడు కదా, వాడు మా అమ్మాయిని చూసుకుంటాడు. కానీ ఒక్క వ్యక్తి కూడా ఇంట్లో ఇలాంటి వ్యసనానికి గురైతే ఏమవుతుంది అని అంటే, ఒక 4 పేర్లు చెప్తాను, దాంట్లో మీకు ఏమేమి తెలుసో చెప్పండి. సచిన్ టెండూల్కర్ తెలుసా? వినోద్ కాంబ్లే తెలుసా? తను కూడా క్రికెటర్. అనిల్ గౌరే తెలుసా? తెలియదు. రమాకాంత్, ఇది సచిన్ టెండూల్కర్ కోచ్. రమాకాంత్ అనే వ్యక్తి సచిన్ టెండూల్కర్ కోచ్. సచిన్ టెండూల్కర్ ఈరోజు క్రికెట్లో గొప్పవాడు, కరెక్ట్? వినోద్ కాంబ్లే తను కూడా ఒక మంచి స్థాయికి ఎదిగినటువంటి క్రికెటర్. అనిల్ ఎవరైతే ఉన్నారో, ఈ అనిల్ ఎవరు అని అంటే సచిన్ అండ్ వినోద్ కన్నా తోపు ఆటగాడత. సచిన్ అతన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాడు.
సచిన్ టెండూల్కర్ అనిల్ అనే వ్యక్తిని చూసి నేను కూడా అలాంటి క్రికెటర్ అవ్వాలనుకున్నాడు. ఒక 3 నెట్స్ ఉండేవి ముంబైలో. కోచ్ చెప్పేవాడు అనమాట, అనిల్ నువ్వు ఫస్ట్ నెట్లో ప్రాక్టీస్ చేయి, సచిన్ నువ్వు సెకండ్ నెట్లో, వినోద్ నువ్వు థర్డ్ నెట్లో ప్రాక్టీస్ చేయని. అనిల్ మాత్రం ఏదైనా నెట్లో ప్రాక్టీస్ చేయొచ్చు, ఎందుకంటే తన ఆట అంత బాగుంటుంది. సచిన్కి వినోద్కి మాత్రం అలాంటి అవకాశాలు లేవు, అవే నెట్లో ప్రాక్టీస్ చేయాలి. కానీ అనిల్ వాళ్ళ అన్నయ్య అజిత్ ఎవరు అంటే ఇలాగే మత్తు పదార్థాలకు అలవాటై, గంజాయికి అలవాటై ఒక గ్యాంగ్స్టర్ టీంలో తిరగడం మొదలుపెట్టాడు. ఆ గ్యాంగ్స్టర్లో టీంలో తిరిగి తెలియకుండానే మర్డర్ కేసెస్ తన మీద పడ్డాయి. అజిత్ దొరికేవాడు కాదు. అలా దొరకకపోతే పోలీసు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, తన ఇంటికి వెళ్ళి అనిల్ వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళిపోయారు. అలా 18 ఏళ్ళ నుంచే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం స్టార్ట్ అయింది. తను అనుకున్నాడు, నా జీవితంలో నేనేం తప్పు చేయలేదు, నేను ఎందుకు ఇలా తయారవుతున్నాను అని అనుకున్నాడు. స్టెప్ నెంబర్ 1 చాలా జాగ్రత్తగా చూడండి. మొదటి స్టెప్, అజిత్ చేయడం వల్ల అనిల్ లైఫ్ కింద పడింది. నెక్స్ట్ అనిల్ ఏం చేయడం మొదలు పెట్టాడు అని అంటే చిన్న చిన్న క్రికెట్ ఆడడం మొదలు పెట్టాడు. ఇంటర్నేషనల్ క్రికెటర్ అయ్యుండి కూడా అక్కడ గల్లీలో రూపాయి బెట్టింగ్, ₹2 బెట్టింగ్కి క్రికెట్ ఆడడం మొదలు పెట్టుకున్నాడు. అలా ఆడుతుంటే రమాకాంత్ కోచ్ చూసి, అరే బాబు నువ్వు ఇంటర్నేషనల్ క్రికెటర్ మీరా, నువ్వు అక్కడ ఆడాల్సినవి ఇలా గల్లీలో కాదు అని అంటే, అప్పుడు అనిల్ అన్నాడు, నాకు ఇవన్నీ అవసరం లేదు, నాకు ₹2 వచ్చే ఆనందమే బాగుంది అని చెప్పాడు. అక్కడ కింద పడడం స్టార్ట్ అయ్యాడు. అక్కడ ₹2 తను కూడా సిగరెట్ తాగడం మొదలు పెట్టాడు, తను కూడా గాంజా తాగడం మొదలు పెట్టాడు, తను కూడా మందు తాగడం మొదలు పెట్టాడు. ఈరోజు తను ఎక్కడున్నాడు అని అంటే, ఒకప్పుడు తనని మరొక సునీల్ గవస్కర్ అవుతాడేమో అన్నారు, ఇండియాకి వివి రిచర్డ్స్ లాంటి క్రికెటర్ వచ్చారు అని అన్నారు. కానీ ఈరోజు తను ఎక్కడున్నాడంటే ముంబై స్లమ్స్లలో మురికి కాలువల పక్కన బ్రతుకుతున్నాడు. అండ్ తన వెనకాల వచ్చినటువంటి సచిన్ టెండూల్కర్ ఎలాంటి క్రమశిక్షణతో వచ్చాడు అంటే, తన జీవితంలో క్రికెట్ ఒక్కటే లక్ష్యం, తన గోల్లో మాత్రమే ఫోకస్ పెట్టాడు. అండ్ ఈరోజు సచిన్ టెండూల్కర్ ఏంటో మీకు తెలుసు. ఫ్రెండ్స్, అదే ఫ్రెండ్స్ మాట విని మంచి చేసుకోండి. మన క్లాస్లో టాపర్ కూడా ఉంటాడు కదా, మరి వాడితో బయట స్నేహం చేయరు ఎందుకు? వాడు చదువుకుంటాడు కాబట్టి. అండ్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో తల్లిదండ్రులకు తెలియకుండా ఏదైనా చేస్తున్నాము అంటే అది తప్పు చేస్తున్నట్టు. తప్పు చేస్తున్నారు అని ఎలా మీరు తెలుసుకోవాలి అని అంటే, తల్లిదండ్రులకు చెప్పలేము ఏదైతే ఉంటుందో అది చేస్తున్నారు అని అంటే మీరు తప్పు చేస్తున్నట్టు. అలా మీరు మీ గర్వంగా మీ తల్లిదండ్రులకు వెళ్ళి చెప్పుకోగలుగుతాము అనేది ఏదైనా చేస్తే మాత్రం మీరు బాగుపడతారు. అప్పుడెప్పుడో ఏదో పాట ఉంటుంది, మత్తు వదలరా అని, అవునా? ఆ మత్తుని మీ జీవితంలో ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడే మీరు సక్సెస్ఫుల్ అవ్వగలుగుతారు. 3 స్టెప్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆహ్లాదకరంగా మొదలవుతుంది, దాని తర్వాత మీరు ఏదైనా సరే దీనివల్లే మనం చేయగలుగుతాం, దీని నుంచి పవర్ వస్తుంది అని చెప్పి మీరు మొదలు పెట్టుకుంటారు. 3వది మన బ్రెయిన్ పని చేయకుండా అయిపోతుంది. నాకు తెలుసు మీరు చాలా చిన్న వయసు అయినా కూడా చెప్తున్నా, తెలుగులో పెద్ద సామెతలు నాకు రావు కానీ అదేదో ఉంటుంది, మొక్కే వంగండి మానే వంగదు అని. దయచేసి తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నా, 4 పీకండి మీకు పిల్లలు, ఏం కాదు, అవసరమైతే కాళ్ళు చేతులు కట్టేసి కొట్టుంది తప్పు చేస్తుంటే మాకు. అండ్ ఏదైనా మంచి చదువుకున్నారు అనుకోండి, ₹10 బిస్కెట్ ప్యాకెట్ అనే ఇచ్చి మరి శబాష్ బేట అని చెప్పండి. దయచేసి ఫ్రెండ్స్, ఇది ఒక గొప్ప అవకాశం మీకు. ఇలాంటి ఏజ్లో మనం నేర్చుకోవాల్సింది అది కాదు, మీ ముందు. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నా, మీరు చేయట్లేదు, ఇది నా గురించి కాదు, నా ఫ్రెండ్ చేస్తున్నాడు, ఇది వాడికి కాదు, అది నీకే. నీ ఫ్రెండ్ చేస్తున్నాడు కదా, వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పు. నిజమైన స్నేహితుడు వాడే, ఎవడైతే చెడిపోకుండా చూస్తాడు.
వెళ్ళి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి తప్పు చేస్తూ ఉంటే ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా? డైరెక్ట్గా వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పకండి, ఫస్ట్ వాడికి చెప్పండి, అరే నువ్వు చేస్తుంది తప్పు, ఇది చేయకండి అని చెప్పి ఫస్ట్ మీ ఫ్రెండ్స్కి చెప్పండి. అయినా వాడు వినట్లేదు, రెండోసారి కూడా వాడు చేస్తున్నాడు అనుకో, సీదా వెళ్ళాలి ఇంట్లో అమ్మకి చెప్పండి, అమ్మకు కూడా కాదు నాన్నకి చెప్పండి. అప్పుడే మీరు మీ స్నేహితునికి హెల్ప్ చేస్తున్న వాళ్ళు అవుతారు. చాలా చిన్న పిల్లలు మీరు ఇలాంటి వ్యసనాలకు వెళ్ళకండి, చాలా మంచి భవిష్యత్తు ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు ఎప్పటి నుంచో కొంతమంది మహానుభావులు చెబుతూ వచ్చారు, కానీ వాటిని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? నేటి బాలులే రేపటి పౌరులు. ఈ బాలులే మద్యం, గంజాయి, సిగరెట్ బానిస అవుతే రేపు ఈ ప్రపంచం మొత్తం దాని బానిస అవుతుంది. రేపు నీ కొడుకు కూడా అదే బానిస అవుతాడు, రేపు నీ కూతురు కూడా అదే బానిస అవుతుంది. నువ్వు చేస్తున్నది ఏదైనా సరే, ఆ భగవద్గీతలో చెప్పాడు శ్రీకృష్ణుడు, నువ్వు ఏదైతే కోరుకుంటావో అది జరగదు, నువ్వు ఏదైతే కోరుకుంటావో అది జరగదు. నేను అంటే ఈ భగవంతుని ఈ సృష్టిని ఏదైతే అనుకుంటానో అదే జరుగుతుంది. కాబట్టి నీకు ఏది కావాలో కాదు, నేను ఏది ఇస్తానో దాని గురించి మాత్రమే ఆలోచించు. నువ్వు ఏదైతే ఈ సృష్టికి వదిలేస్తావో అదే తిరిగి మీకు వస్తుంది. మనకు మైండ్లో ఒక పవర్ ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్కి ఒక పవర్ ఉంటుంది. ఈ మైండ్తోని ప్రపంచాన్ని మొత్తం చూడొచ్చు. నువ్వు ఇక్కడే కూర్చొని ఢిల్లీలో ఏమవుతుందో చూడొచ్చు, నువ్వు ఇక్కడే కూర్చొని అమెరికాలో ఏం జరుగుతుందో చూడొచ్చు. అంత పవర్ ఉంది మన బ్రెయిన్కి. నీకు ఒకవేళ మత్తు కావాలి అంటే గంట సేపు ఓం నమ శివాయ అని చెప్పి తపస్సు చేయి, ఆ మత్తు భలే ఉంటుంది. నీకు ఒకవేళ మత్తు కావాలి అంటే ఎవరైనా ముస్లిం ఉంటే రోజుకు 5 సార్లు నమాజ్ పడి చూడు, ఆ మత్తు చాలా బాగుంటుంది. నీకు నిజమైన మత్తు కావాలి అని అంటే ఆ జీసస్ని రోజు ప్రార్థించి చూడు, ఆ మత్తు చాలా బాగుంటుంది. నీకు నిజమైన మత్తు కావాలి అంటే నీ తల్లిదండ్రుల ఆ ఆనందాన్ని ఏదైతే కలిగిస్తుంది కదా, ఆ మత్తులో బ్రతుకు, అది ఇంకా బాగుంటుంది. నీకు ఇంకా మత్తు కావాలి అని అంటే ఏదైతే స్టేజ్ మీద నువ్వు నించొని నీకోసం ప్రపంచం చప్పట్లు కొడుతుంది కదా, ఆ మత్తు ఇంకా బాగుంటుంది. ఆ మత్తు కోసం ప్రయత్నం చేయి. నాకు తెలుసు ఇప్పుడు వినడానికి ఈ మాటలు బాగున్నాయి, నాకు తెలుసు ఈ మాటలన్నీ కూడా ఇప్పుడు అవును సార్ చెప్పేది కరెక్ట్, అన్న చెప్పేది కరెక్ట్, నేను ఇక్కడే మానేయాలి. ఇప్పుడు మానకపోతే ఎప్పుడు మానలేవు. దిస్ ఈస్ ద టైం. రోజు దేవుని పోయి కోరుకుంటావు కదా, దేవుడా 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 నాకు ఇది కావాలి, దేవుడా దేవుడా నాకు అది కావాలి, దేవుడా దేవుడా ఇది కావాలి. మీ లెక్కన ఇంకొక పూజారి ఏం చేస్తుండే తెలుసా, కొన్ని సంవత్సరాలుగా ఆ దేవుణ్ణి ప్రార్థన చేస్తుండే అనమాట. దేవుడా దేవుడా నాకు ఇది కావాలి, దేవుడా దేవుడా నాకు అది కావాలని. ఒకటే ఊర్లో ఉండి ఒక గుళ్ళో మాత్రమే ఉండేవాడు, పెళ్లి చేసుకోలేదు, పిల్లలు లేదు, ఏం లేదు. అనుకోకుండా ఆ ఊరికి వరదలు వచ్చాయి. ఆ వరదలు వచ్చినప్పుడు ఏమైంది అని అంటే చాలా మంది ఆ ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతున్న టైంలో ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి చెప్తున్నారు, అయ్యగారు మీరు రండి లేకపోతే మునిగిపోతారు అని. లేదు లేదు నేను రాను, ఆ దేవుడే వచ్చి నన్ను కాపాడాలని. ఇంకా నీళ్ళు ఎక్కువైనాయి, తను ఆ గుడి పైకెక్కి కూర్చున్నాడు. అప్పుడు పడవలో వచ్చారు కాపాడడానికి, లేదు లేదు నేను రాను, దేవుడే వచ్చి కాపాడు. ఇంకా మీదికెక్కి కూర్చున్నాడు, అప్పుడు హెలికాప్టర్లో వచ్చిండు కాపాడడానికి, నేను రాను, నాకు ఆ దేవుడే వచ్చి కాపాడాలి అని అన్నాడు. అయిపోయాడు, అక్కడే చనిపోయాడు. పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళిన తర్వాత దేవుడిని అడుగుతున్నాడు, దేవుడా నువ్వు ఎందుకు రాలేదు నన్ను కాపాడడానికి అంటే, దేవుడు అప్పుడు పాటను కొట్టి 3 సార్లు వచ్చింది. ఆ జనాల రూపంలో వచ్చింది నేను, గుర్తుపట్టలే. తర్వాత పడవలో వచ్చింది నేను, గుర్తుపట్టలే. తర్వాత హెలికాప్టర్లో వచ్చింది నేను, గుర్తుపట్టలే. తప్పు నాది కాదు, నీది. రేపు నీ జీవితంలో కూడా పెద్దగా అయిన తర్వాత 30 ఏళ్ళు 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు దేవుడిని కోరుకుంటావు, దేవుడా నాకు ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చావు, దేవుడా నేను ఎందుకు ఈ బానిసలాగా అయ్యాను, దేవుడా నేను ఎందుకు సక్సెస్ అవ్వలేదు అంటే అప్పుడు దేవుడు కూడా పాటను కొట్టి, అప్పుడు నీ చిన్నప్పుడు నీ టీచర్స్ చెప్పారు కదా అది కూడా దేవుడే, చిన్నప్పుడు నీ పేరెంట్స్ చెప్పారు కదా వాళ్ళు కూడా దేవుడే. చిన్నప్పుడు రెడ్ సూట్ వేసుకొని వచ్చిండు కదా ఆయన కూడా దేవుడే, గుర్తుపట్టకపోతే తప్పు నాది కాదు అని. రైట్? ఒకటే పెట్టుకోండి, రేపు నా జీవితం ఎలా ఉండాలి అనేది ఈరోజు రాసుకోండి. ఇప్పటికీ ఎవరైనా ఇలాంటివి ఉంటే మాత్రం బంద్ చేయండి. రైట్? చాలా
ఆనందాన్ని ఇస్తాయి ఇప్పుడు, కానీ భవిష్యత్తులో మాత్రం చాలా దుఃఖాన్ని ఇస్తాయి. మీకు తెలుసో లేదో, మీరు గంటన్నర నుంచి నన్ను వింటున్నారు, తెలుసా మీకు? 10:15కి మనం ఎప్పుడైతే ఈ సెషన్ స్టార్ట్ చేసామో 1.5 hour నుంచి మీరు ఈ సెషన్ వింటున్నారు అని అంటే నాకు ఒకటే అర్థమైంది, మీరు మారాలని డిసైడ్ అయ్యారు. అంటే మీరు అందరూ తప్పు చేస్తున్నారంట, మంచి మార్గంలోకి మారాలి అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. రైట్? దిస్ ఇస్ వివేక్. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ముఖ్యంగా నా గురువు సమానులు శ్రీ కస్తూరి శ్రీచరణ్ సార్ గారికి నా పాదాభివందనాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కుటుంబం గురించి ఆలోచిస్తారు, ఆయన కూడా కుటుంబం గురించి ఆలోచిస్తారు. ఆయన కుటుంబం, ఆయన ఇద్దరు పిల్లలు కాదండి, ఆయన కుటుంబం మీలాగా చదువుకునే ఎంతోమంది పిల్లలు తన కుటుంబం. కాబట్టి ఎన్నో పుస్తకాలు, ఒక సంవత్సరం స్టార్ట్ అయితే ఒక తండ్రి బాధ, నేను ఈ సంవత్సరం నా పిల్లలకి పుస్తకాలు కొనియాలి, ఒక 4,000 ఖర్చు అయితే, ఒక 3,000 ఖర్చు అయితే నోట్బుక్లు కొనియాలి, ఒక 1,000 రూపాయలు ఖర్చు అయితే, 2,000 ఖర్చు అయితే అని. కానీ తను ఎంతోమంది పేద విద్యార్థులకు, వేల మందికి లక్షల పుస్తకాలు ఇచ్చినటువంటి సరస్వతి పుత్రుడు శ్రీచరణ్ సార్ గారికి ఆయన గట్టిగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేసుకుంటాము. అదేవిధంగా ఈ అవకాశం అందించినటువంటి స్థానిక ఈ స్కూల్ ప్రిన్సిపల్ మేడం సరస్వతి గారికి అండ్ అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ కూడా నా శిరస్సు నుంచి పాదాభివందనాలు. అండ్ అదేవిధంగా స్థానిక మిత్రుడు నరేంద్రన్న గారికి కూడా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇంత బాగా మాట్లాడడానికి నాకు ఈ జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలుస్తూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, మేరా భారత్ మహా. థ్యాంక్ యూ.